చెప్పండి, మనము కూడా పిల్లలమే. నిజానికి నీకు జన్మనిచ్చిన తండ్రో తల్లో లేకపోవచ్చు, లేకపోయినా వారితో సమానులు నీకు చిన్నాన్నలు, చిన్నమ్మలు, పెదనాన్నలు, పెద్దమ్మలు ఉన్నారు. వారి దృష్టిలో నీవు పిల్లవాడివి, వారి దృష్టిలో నీవు బిడ్డవి. హల్లెలూయా. ఈరోజు నా వర్తమానం ఏంటంటే పిల్లల విధులు. చెప్పండి, ఎవరి విధులు? పిల్లల విధులు. మొట్టమొదటిగా పిల్లల విధి ఏంటంటే 12వ వచనం చెప్తుంది, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తండ్రిని నీ తల్లిని అది ఆగండి ఒకసారి. ఈరోజు మన వర్తమానం పేరేంటంటే పిల్లల విధులు. పిల్లలు చేయాల్సిన పనులు, పిల్లలకు అప్పగించబడిన క్రమం. కొంతమంది అనుకోవచ్చు, నేను పిల్లోడిని కాదండి, పెద్దోడిని, పెళ్ళైపోయింది, 4 పిల్లలండి, పెద్ద సంసారం అండి, నాకు మనవాళ్ళు ఉన్నారండి, మనవరాళ్ళు ఉన్నారండి అనవచ్చు. నీకెంత పెద్ద కుటుంబం, మనవాళ్ళు మనవరాలు ఎంతమంది పిల్లలు ఉన్నా సరే నీవు ఒక బిడ్డవి, నేను ఒక బిడ్డని. కనుక పిల్లలుగా ఉన్నటువంటి మనందరికీ దేవుడిచ్చినటువంటి ఈ పని, దేవుడిచ్చినటువంటి ఈ విధి, దేవుడిచ్చినటువంటి క్రమాలు మనం తెలుసుకోవాలి. మొదటి పని ఏంటంటే, మొదటి విధి ఏంటంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మనం సన్మానించాలట. చెప్పండి, ఏం చేయాలట? దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక కండిషన్ కూడా ఉంది. నీవు దీర్ఘాయుష్మంతుడవు కావాలంటే, ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి, నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అని అంటే నీకు జన్మనిచ్చిన తల్లిని తండ్రిని సన్మానించు. సన్మానించు అంటే గౌరవించు, ఘనపరచు. మొన్న ఒక రోజు సమాధి కార్యక్రమం దగ్గరికి వెళ్ళాను. ఏమండి, బేసిన్ నిండా అన్ని రకాల పండ్లు తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆ సమాధి అంతా డెకరేట్ చేశారు, పెట్టేశారు. హల్లెలూయా. ఇంకా ఏవేవో వాళ్ళ అమ్మగారికి ఇష్టమని ఇంకేవేవో తేగలు, థమ్సప్ బాటిలు, ఇంకేవేవో వాళ్ళ అమ్మగారికి ఇష్టమని అన్నీ తెచ్చి సమాధి అంతా పెట్టేశారు. హల్లెలూయా. బ్రతుకుండగా వారి అమ్మగారిని చూసింది లేదు, వారి అమ్మగారిని పలకరించింది లేదు, వారి అమ్మగారి దగ్గరకు వచ్చి ఒక్కరోజు ఉన్నది లేదు ఆ అబ్బాయి, నాకు తెలుసు. ఇప్పుడు చనిపోయాక మాత్రం బేసి నిండా పళ్ళుట్టుకొచ్చి అక్కడ పెట్టేస్తే తింటుందా వాళ్ళమ్మ? ఏమండి, అవన్నీ పశువులో లేకపోతే ఎవరో మనుషులో పక్షులో తీసుకెళ్ళిపోతాయి, కానీ తండ్రికి చెందుతుందా, తల్లికి చెందుతుందా? అంటే నేను చెప్పే విషయం ఏంటంటే, మన తల్లిదండ్రులు బ్రతికుండగానే మన వారిని గౌరవించాలి, మన వారిని ఘనపరచాలి, వారికి మంచి పేరు, వారికి గౌరవం కలిగేలాగా మనం ప్రవర్తించాలి. అది చేయకుండా చనిపోయాక నేను ఆ గిఫ్ట్ ఇచ్చాను, చనిపోయాక సమాధి ఎలా కట్టాను, చనిపోయాక వారి పేరుని అలాగ దానం చేశాను, దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. తల్లిదండ్రులు ఉన్నవారికి తెలియదండి వారి విలువ. తల్లిదండ్రులు పోయాక, తల్లిదండ్రులు కాలం చేశాక
అప్పుడు తెలుస్తుంది అయ్యో అయ్యో అని. కనుక నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, మీ తండ్రి సమానులు, మీ తల్లి సమానులు, లేదా నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నీవు కలిగి ఉండడం అదొక ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. పెళ్ళైన వెంటనే వారికి దూరంగా జరిగిపోతున్నారు. పిల్లలు కలిగిన వెంటనే వారితో తెగతింపులు చేసేసుకుంటున్నట్లుగా చేస్తున్నారు. తల్లిదండ్రులు భారం అవుతున్నారు కొంతమందికి. ఏమండి, తల్లిదండ్రులు వారికి ఇబ్బందిగా మారుతున్నారు కొంతమందికి. మరి వాక్యం ఎంతలా చెప్తుందండి, నీవు ఆ విధంగా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే, వారిని గణపరిచే విషయంలో, గౌరవించే విషయంలో, సన్మానించే విషయంలో మాత్రం నువ్వు తప్పిపోతే నీ ఆయుష్ తగ్గిపోతుంది. హల్లెలూయా. బిడ్డగా, కుమారుడిగా, కుమార్తెగా నీ విధి, నీ కర్తవ్యం, నీ బాధ్యత ఏంటంటే నీ తల్లిదండ్రులు ఉన్నంత వరకు వారిని సన్మానించాలి. సన్మానించటము అంటే గౌరవించాలి, గణపరచాలి. నీ తల్లితో నీ తండ్రితో ఎవ్వరు సమం కాదు. వారితో ఎవరిని పోల్చి చూడొద్దు. ఎవరిని అసలు ఎవ్వరు దగ్గరికి రాలేరు. హల్లెలూయా. కొంతమందికి తల్లిదండ్రుల కంటే అత్తమామలు ప్రియమైపోతున్నారు. తల్లిదండ్రుల కంటే చిన్నమ్మలు చిన్నాన్నలు ప్రియమైపోతున్నారు. హల్లెలూయా. నీ తండ్రిని నీ తల్లిని మించిన వారు ఎవరు కాదు. కనుక మనం దీర్ఘాయుష్మంతులము అవ్వాలి అంటే, దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా చక్కగా మనకి సాగాలి, ఆ దినాలన్నీ కూడా మనం గడవాలి అని అంటే వాక్యం చెప్తున్నటువంటి మాట, సన్మానించాలి తల్లిదండ్రులను. దేవునికి స్తోత్రం. పిల్లలకి దేవుడిచ్చిన మొదటి విధి, బిడ్డల మగు మనకి దేవుడిచ్చిన మొదటి కర్తవ్యం, మొదటి పని. కొంతమంది తల్లిదండ్రులు పట్టించుకోరు, సేవ సేవ సేవ, దేవుడు దేవుడు అంటారు. అది తప్పే. హల్లెలూయా. దేవుడు కుటుంబాన్ని చేశాక తర్వాత సంఘాన్ని చేశాడు. కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యం. కుటుంబం చాలా ముఖ్యమండి. ముందు ఫ్యామిలీ, తర్వాత చర్చ్. దేవునికి స్తోత్రం. ఆదామవ్వలను ఐక్యపరిచాడు, కుటుంబంగా చేశాడు. మీరు దీవించబడండి, ఆశీర్వదించబడండి, అభివృద్ధి పొందండి అని వారిని దీవించి ఆ తర్వాత వారి కొరకు చేయవలసినవి చేశాడు. దేవునికి స్తోత్రం. కనుక పిల్లలుగా ఉన్నటువంటి మనం చేయవలసిన మొదటి పని ఏంటంటే మన తల్లిదండ్రులను మనం సన్మానించాలి. సన్మానించుట అంటే గౌరవించుట. వారికి అగౌరవం వచ్చేలాగా, వారికి అపకీర్తి వచ్చేలాగా, వారు తలదించుకునేలాగా నువ్వు ప్రవర్తించకూడదు. ఏమండి, రెండోది ఘనపరచాల. వారికి ఏ లోటు లేకుండా, వారికి ఏ భారం బరువు ఉన్నా సరే మోసేదానివిగా, మోసేవాడివిగా నీవు ఉండాలి. తద్వారా నీ తండ్రి తల్లి ఘనపరచబడతారు, ఆనందిస్తారు. ఇది ఒక ఎత్తు అయితే, ఆత్మీయ తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఈ కోవలో. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ బండ నుంచి చెక్కబడ్డావో, లేదా నువ్వు ఎక్కడ నుంచి నీవు మార్పు చెంది రక్షణలోనికి వచ్చి ప్రార్థనలోకి వచ్చావో, ఆ ఆత్మీయ తల్లిదండ్రులను, ఆ పరిచర్యను, సంఘాన్ని విడిచిపెట్టకూడదు. నిలకడగా ఉండాలి. ఈ మధ్య కొంతమంది కొన్ని రోజులు అక్కడికి, కొన్ని రోజులు ఇక్కడికి, కొన్ని రోజులు అక్కడికి అన్నట్టుగా వంతులు వేసుకుంటున్నారు. అది తప్పండి. దేవునికి స్తోత్రం. మనకి ఒక సొంత ఇల్లు, మనకంటూ ఒక సొంత తల్లి, సొంత తండ్రి, మనకంటూ అధికారం కలిగినటువంటి గృహం మనకంటూ ఉంది వ్యక్తిగతంగా. నువ్వు ఏ ఇంటి వాడివి, నువ్వు ఎవరి బిడ్డవి,
ఎలా చెప్పగలుగుతావు? ఆత్మీయంగానండి. దేవునికి స్తోత్రం. కనుక ఆత్మీయ తల్లిదండ్రుల విషయంలో కూడా, ఆత్మీయ నాయకురాల విషయంలో కూడా మీరు వారిని సన్మానించే విధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మాకు ఆత్మీయ నాయకులు ఉన్నారు, వారిని మేము సన్మానించాలా, వారిని మేము గౌరవించాలా, గణపరచాలా. హల్లెలూయా. శారీరక తల్లిదండ్రులు, అలాగే ఆత్మీయ తల్లిదండ్రులు. ఈ దినాల్లో సేవకులను చాలా చిన్న చూపుగా చూసేవారు ఎక్కువైపోయారు. సేవకులను చాలా చులకనగా చేసి మాట్లాడే మనుషులు ఎక్కువైపోయారు. హల్లెలూయా. సేవకులు అంటే దేవునికి మీకు మధ్యవర్తులు. దేవుని చిత్తము వలన, దేవుని సంకల్పం ఏర్పాటు వలన ఏమండి సేవ జరిగించుచున్నటువంటి వారు. హల్లెలూయా. కనుక ఆ ఆత్మీయ నాయకులను, ఆత్మీయ తల్లిదండ్రులను సన్మానించవలసిన బాధ్యత మీదే. దేవునికి స్తోత్రం. పిల్లలకి దేవుడిచ్చిన మొదటి విధి ఏంటంటే, మనము దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒక భాగమైతే, రక్షణలో నడిపి ఆత్మీయ జీవితంలో బలాభివృద్ధి పరుస్తూ రాకడ కొరకు, రాజ్యం కొరకు, నిత్యత్వం కొరకు సిద్ధపరుస్తున్న మన ఆత్మీయ నాయకులను సన్మానించవలసిన బాధ్యత దేవుడు మనకిచ్చాడు. ఇది మన విధి, మన బాధ్యత. రెండవదిగా చూద్దాం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. కొలస్సీ 3:20. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంత చక్కగా మాట్లాడుతున్నారో చూడండి. ఇది ప్రభువును బట్టి మెచ్చుకోదగినది. ఏదండి మెచ్చుకోదగినది? మాట వినటం. చెప్పండి. హల్లెలూయా. ఇంకోసారి నేను చదువుతున్నాను, వినండి. పిల్లలారా, అన్ని విషయములలో నాకు నచ్చితే లోబడతా అండి, నాకు నచ్చకపోతే లోబడనండి అంటాకి వీల్లేదు. నాకు నచ్చితే చేస్తానండి, నచ్చకపోతే నేను ఆ చేదస్తం చేయనండి అంటాకి వీల్లేదు. ఇక్కడ ఏమనుంది? ఇక్కడ పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. చెప్పండి. తల్లిదండ్రుల మాట వినాలి, విని ఆ చొప్పున చెయ్యాలి, విని ఆ ప్రకారం జీవించాలి. మీ తల్లిదండ్రుల మాట చొప్పున చేసి మీరు జీవించాలి. హల్లెలూయా. అప్పుడు అంటున్నారు, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. అంటే దేవుడు మెచ్చుకుంటాడట, దేవుడు ఎంతో ఇష్టపడతాడట, బళ అంటాడట, శభాష్ అంటాడట. హల్లెలూయా. దేవుని చేత బళ అని, దేవుని చేత శభాష్ అని అనిపించుకోవాలి అంటే ఇదిగో చేయాల్సింది. దేవుని చేత శభాష్ అని అనిపించుకోవాలంటే మనం చెయ్యాల్సింది ఇది. హల్లెలూయా. మనం చేయవలసినటువంటి ఈ పని చేయకుండా నేను అది చేశాను, ఇది చేశాను, ఇది చేశాను, అది చేశాను చెప్పుకోవడం వల్ల ఏమాత్రం మనకి ఉపయోగము లేదు. కనుక దేవుడు చెప్తున్నాడు, మన తల్లిదండ్రుల మాట వినాలి.
చెప్పండి, మన తల్లిదండ్రుల మాట వినాలి. వినుట అంటే నేను చాలాసార్లు చెప్తాను, కేవలం చెవితో వినేసి ఊరుకోవడం కాదు, చెప్పింది ఆచరించి చూపటం, అది వినటం. వాక్యాన్ని అందరూ వింటున్నారు, అయితే చేస్తున్నారా? చేయట్లేదు. ఏమండి, పెద్దల మాట అందరూ కూడా వింటున్నారు, అయితే పెద్దలు నడవమన్నట్టుగా నడుస్తున్నారంటే నడవట్లా. అందుకే దెబ్బలు తింటున్నారు, అందుకే నష్టాలు చూస్తున్నారు, అందుకే కష్టాల పాలవుతున్నారు. పెద్దల మాట చెద్దల మూట అన్నారు పెద్దలు. హల్లెలూయా. పెద్దలు నీ మంచి కోరి, పెద్దలంటే బయట పెద్దలు కాదు, నీ ఇంట్లో నీ తల్లిదండ్రులు నీ మంచి కోరి, నీ మేలు కోరి, నీవు బాగుండాలి, నువ్వు చక్కగా ఉండాలని నీ క్షేమం కోరి చెప్తారండి వారు. అలాంటి పెద్దల మాట నువ్వు త్రోసేస్తే, నువ్వేంటి నాకు చెప్పేది, నువ్వేంటి నాకు అని మనం ఎదిరికిస్తే గనక దేవుని విధి, దేవుని క్రమాన్ని మీరుతున్నాము అని లెక్క. దేవునికి స్తోత్రం. అమ్మకి నాన్నకి, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నువ్వు లోబడాల్సిందే, వారి మాట విని వారు చెప్పినట్లుగా చేయాల్సిందే. ఇంకా వేరే దారి లేదు ఇక. హల్లెలూయా. నువ్వు అదంతా చేసేసి ఇదొక్కటే చేయలేనండి, అదంతా చేసేసి ఇదొక్కటే నేను ఉండలేనండి అంటే కుదరదు. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, నీ తల్లిదండ్రుల మాట వినాలి. అలా వింటే అది ప్రభువు మెచ్చుకుంటాడంట. దేవునికి స్తోత్రం. మూడవదిగా చూడండి, సామెతల గ్రంథములో 23వ అధ్యాయములో 24-25 వచనాలు. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గల వానిని కనినవాడు వాని వలన ఆనందము నొందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను, నేను కనిన తల్లిని. చూసారండి ఎంత చక్కగా వివరంగా దేవుడు రాసి పెట్టాడో. మన తల్లిదండ్రులు అంటే, పెద్దలైనటువంటి అమ్మా నాన్నలు అంటే చాలా చులకనగా చాలా చూస్తూ ఉంటాం. దేవుడు ఆ తల్లిదండ్రుల గురించి, ఆ పెద్దల గురించి ఎంత చక్కగా. ఏమండి, నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. నీతిమంతుడిగా జీవించే వారి తండ్రికి అతని వల్ల అధిక సంతోషం అంట. జ్ఞానము గల వానిని కనిన వాడు వాని వలన ఆనందము. జ్ఞానం కలిగిన వాని వలన తండ్రికి ఆనందమట. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపరచాలి. చెప్పండి, తల్లిదండ్రులను సంతోషపరచాలి. హల్లెలూయా. నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలి. ఈ 4 పదాలు బట్టి నేను రాసుకున్నది ఏంటంటే, పిల్లలకు దేవుడిచ్చిన విధి ఏంటంటే, తల్లిదండ్రులను సంతోషపరచాలి, సన్మానించాలి అని చెప్పాను, మాట వినాలి అని చెప్పాను, లోబడాలి అని చెప్పాను. ఇప్పుడు సంతోషపరచాలి. తల్లిదండ్రులను ఏం చేయాలి మనం? తల్లిదండ్రులను ఏడిపిస్తున్నాం మనం. తల్లిదండ్రులకు గుబులు కంగారు రప్పిస్తూ ఉన్నాం మనం. తల్లిదండ్రులను ఏడిపిస్తూ ఉన్నారు కొందరు. తల్లిదండ్రులు తలదించుకునేలా చేస్తున్నారు కొందరు. హల్లెలూయా. క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా, విశ్వాసిగా
నీ తల్లిని నీ తండ్రిని సంతోషపరచవలసిన బాధ్యత, వారు ఆనందంగా గడిపింపాల్సినటువంటి బాధ్యత నీదే. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు చూస్తున్నాడు. నీవు వారికి చేయవలసిన ధర్మం చేసినప్పుడు నీ పిల్లల ద్వారా నీకు జరగాల్సిన ధర్మం చక్కగా జరుగుతుంది. నేను ఒకసారి చెప్పే ఉన్నాను, 1-2 సార్లు, మరలా సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. ఒక తండ్రి తన కుమారుణ్ణి చాలా చక్కగా చదివిస్తూ ఉన్నాడు. భార్య చనిపోయింది, అయినా సరే ఇంకో పెళ్లి చేసుకోకుండా ఎలాంటోళ్ళు వస్తారు ఏంటో అని బిడ్డని మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని, బిడ్డ మీద ఎన్నో కోరికలు పెట్టుకుని, అతను శుభ్రంగా ఉంటే చాలు అని పెంచి చదివించి ప్రయోజకుడిని చేశాడు. మంచి చదివాడు, కలెక్టర్ అయిపోయాడు. హల్లెలూయా. ప్రేమించి నచ్చిందని చెప్పి పెళ్లి చేసేసుకున్నాడు. తండ్రికి చేసేదేమో లేక సరే ఊకొట్టాడు. ఉద్యోగం చేస్తూ ఎక్కడో ఉన్నాడు. తండ్రి మాత్రం చాలా ముసలివాడైపోయాడు. ఒంటరితనంతో చాలా బాధపడుతూ ఉంటే ఆ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ ఊరు వాళ్ళు ఆయనతో అస్తమానం మాట్లాడుతూ ఉన్నారట. మీ నాన్నని ఏంటి అలా వదిలేసావు, ముసలోడైపోయాడు, కళ్ళు కనపడతలేదు, చెవులు కనపడతలేదు, ఎలాగా ఏమైపోతాడో తెలీదు, అసలు మీ నాన్న అసలు ఎంతలాగా నిన్ను పెంచాడు, ఎంతలాగా అని చెప్తా ఉంటే ఈ మాటలని నచ్చక మొత్తాన్ని కారు పంపించి ప్యూని పంపించి వాళ్ళ నాన్నని రప్పించేసుకున్నాడు. ఇంటికి రప్పించేసుకుని తన ఇంటి వెనకాల ఉన్నటువంటి స్టోర్ రూములో ఒక చిన్న కుక్కిపోయిన మంచం మీద పెట్టాడు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు అతనికి ఒక మట్టి పాత్రలో ఉదయమో సాయంకాలం గంజి, అంటే అన్నం కూడా తినలేకపోతున్నాడు, గంజి లాంటిది బాగా మెత్తగా ఉన్నది వేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఒకరోజు అతడు కొడుకు కలెక్టర్ గారు కర్రతో ముసలోడా ఎక్కడ పెట్టావు అని గరావుగా కొడుతున్నాడంట. వెంటనే వీళ్ళ అబ్బాయి వచ్చి, డాడీ తాతయ్యను కొట్టొద్దు, ఆ మూకుడిని ఆ మట్టి పాత్ర నేనే దాశాను. చిచ్చి అదా అసలు కడగమో శుభ్రంగా ఉండదు, దాన్ని ఎందుకు దాసావమ్మా నువ్వు, నీకెందుకు అది, నువ్వెందుకు ముట్టుకున్నావంటే, నేను పెద్దోడిని అయ్యాక నీకు పెట్టాలి కదా నాన్న, నేను పెద్దోడిని అయ్యాక కూడా తాతకు ఎలా పెట్టావో నేను కూడా నీకు పెట్టాలి కదా, అందుకని దాన్ని దాచాను నేను జాగ్రత్తగా అన్నాడంట. అప్పుడు అతనికి కళ్ళు తెరుచుకున్నాయంట. దేవునికి స్తోత్రం. చాలామంది చేస్తున్న తప్పిదే. వాళ్ళ తల్లిదండ్రులను సంతోషపెట్టరు, వారి తల్లిదండ్రుల విషయాన్ని గాలికి వదిలేస్తారు. వీరి పిల్లలు మాత్రం వీరిని సంతోష పెట్టాలని కోరుకుంటారు. వీరి పిల్లలు మాత్రం వీరిని మొయ్యాలి, వీరి మాట జవదాటకూడదు, కూర్చోమంటే కూర్చోవాలి, లెగమంటే లెగాలి అని ఊహల్లో ఉంటారు. దేవుడు ఏమన్నాడంటే, ఆ ధర్మం అక్కడ నువ్వు చేసావంటే నీకు చేయాల్సిన ధర్మం నీ పిల్లలు నీకు చేస్తారు. హల్లెలూయా. సింపుల్. దీంట్లో పెద్ద లాజిక్ ఏమీ లేదు, దీంట్లో పెద్ద విశేషమేమీ లేదు. హల్లెలూయా. తల్లిదండ్రులను సంతోషపరచాల్సిన బాధ్యత బిడ్డల మగు మనదే. నీ తండ్రి నీ తల్లి నిన్ను బట్టి ఆనందపడుతున్నారా, నిన్ను బట్టి దుఃఖపడుతున్నారా, నిన్ను బట్టి సంతోషంగా ఉన్నారా, నిన్ను బట్టి టెన్షన్తో ఉన్నారా? చాలామంది తల్లిదండ్రులకు బిడ్డలను గూర్చిన కలవరం, బిడ్డలు గూర్చిన టెన్షన్ ఎక్కువైపోయింది. పిల్లలు గూర్చిన బాధ, పిల్లలు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న పనులను గూర్చిన ఆ టెన్షన్ ఎక్కువైపోయింది. ఎక్కువ జబ్బులు, ఎక్కువ టెన్షన్స్, బీపీలు, షుగర్లు ఇవన్నీ రావడానికి తల్లిదండ్రుల కారణం పిల్లలే.
తండ్రిని తల్లిని నవ్వించాలి, సంతోషపరచాలి, కానీ దుఃఖపరచకూడదు. అది ఏ మాత్రము నీకు క్షేమము కాదు. 4వదిగా చూద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. 30:17. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. ఏంటిది? పిల్లలకి దేవుడిచ్చిన 4వ పని కొంచెం అర్థం కాకుండా ఉన్నదే. ఏంటిది అంటే, ఎవరైతే తల్లిదండ్రులను అపహసిస్తారో, తల్లిదండ్రుల మాట వినక జవదాటి తల్లిదండ్రుల మీదికి లేస్తారో, ఉన్నారండి అలాంటి వాళ్ళు. తండ్రిని అంతెందుకు, ఈ మైక్ పట్టుకుని నిలబడి ఇప్పుడు చెప్తున్నాను, నేను కూడా తల్లిని దూషించి తండ్రిని అపహసించి తల్లి మీదకి చేతులెత్తి తండ్రి మీదకి చేతులెత్తిన వాడిని నేను కూడా. తెలియక అహంకారంతో, కోపంతో, గర్వంతో, ఏమండి, వారు మంచి చెబుతుంటే అది అర్థం చేసుకోక వారి మీద తిరగబడినటువంటి వాడిని. ఇలా చాలామంది ఉన్నారు. హల్లెలూయా. తల్లిదండ్రుల మాటని నిరాకరించేవారు, తల్లిదండ్రులను అపహసించేవారు, గేలి చేసేవారు ఉన్నారు. వారి పరిస్థితి ఏమవుతుందట? ఏమండి, వాని కన్నంట లోయ కాకులు, మామూలు కాకులు కాదటండి ఇవి. ఎక్కడుండే కాకులంట? లోయల్లో ఉంటాయేమో ఇవి. కొండ కాకులు వేరు, లోయ కాకులు వేరు, గ్రామ కాకులు వేరు. ఇది లోయ అంటే బాగా భయంకరంగా ఉంటాయేమో, తెలియదులే నాకున్నది. లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. అవి పీకేస్తాయంట. పీకేసినటువంటి ఆ మాంసపు ముద్దల్ని పక్షిరాజు పిల్లలు తింటాయట. దేవునికి స్తోత్రం.